హాయ్ ఎవ్రీవన్. ఈరోజు మనం kth లార్జెస్ట్ ఎలిమెంట్ ఇన్ స్ట్రీమ్ ప్రాబ్లం చూద్దాం. యు ఆర్ a part of university admissions office. You need to keep track of kth highest test score from the applicants in real time. This helps to determine cutoff marks for interviews and admissions dynamically as new applicants submit their test scores. You are tasked to implement a class which, for a given integer k, maintains a stream of test scores and continuously returns the kth highest test score after new score has been submitted. More specifically, we are looking for the kth highest score in the sorted list of all scores. Implement the kth లార్జెస్ట్ క్లాస్. kth లార్జెస్ట్ క్లాస్ ఇన్పుట్ వచ్చేసి కే తీసుకుంటుంది. కే వచ్చేసి ఎంత అంటే ఫస్ట్ లార్జెస్టా, సెకండ్ లార్జెస్టా? ఫస్ట్ లార్జెస్ట్ అంటే లార్జెస్ట్ వాల్యూ రిటర్న్ చేస్తాం. సెకండ్ లార్జెస్ట్ కే 2 ఉంటే సెకండ్ లార్జెస్ట్ రిటర్న్ చేస్తాం. తర్వాత నెంబర్స్, ఏ నెంబర్స్ యాడ్ చేయాలో అవి యాడ్ చేస్తున్నాడు. ఇనిషియలైజ్ ద ఆబ్జెక్ట్ విత్ కే అండ్ స్ట్రీమ్ ఆఫ్ టెస్ట్ స్కోర్స్. ఓకే, ఇక్కడ ఇనిషియలైజ్ చేస్తున్నాడు kth లార్జెస్ట్లా. ఇక్కడ ఇనిషియలైజ్లో వాడు ఏం పాస్ చేస్తుండు? kth థర్డ్ లార్జెస్ట్ అడుగుతుండు, ఇంకా స్ట్రీమ్ పాస్ చేస్తుండు అనమాట. ఈ అంటే ఒక అరే ఆఫ్ టెస్ట్ స్కోర్స్ పాస్ చేస్తుండు. ఓకే, దాని తర్వాత ఏం చేస్తుండంటే యాడ్ చేస్తుండు. ఇక్కడ యాడ్ చేస్తున్నాడుగా, యాడ్ చేసినప్పుడు యాడ్స్ అండ్ న్యూ టెస్ట్ స్కోర్ వాల్యూ టు ద స్ట్రీమ్ అండ్ రిటర్న్స్ ద ఎలిమెంట్ రిప్రజెంటింగ్ kth లార్జెస్ట్ ఎలిమెంట్ ఇన్ ద పూల్ ఆఫ్ ద స్కోర్. అంటే ఇక్కడ మనం ఇనిషియలైజ్ చేసిన తర్వాత ఎప్పుడైతే మళ్ళీ యాడ్ చేస్తామో అప్పుడు వాడు ఏం వాడు ఇక్కడ యాడ్ చేసినప్పుడు, ఇంకొక కొత్త స్కోర్ యాడ్ చేసినప్పుడు, అప్పుడు మనం థర్డ్ లార్జెస్ట్ రిటర్న్ చేయాలన్నమాట. ఇప్పుడు దీనిలో ఈ మొత్తం అరేలా రిటర్న్ చేయాలి. సో ఇది మనం ఒకసారి వైట్ బోర్డ్లోకి తీసుకుంటా. ఇది సో ఇది వచ్చి ఫస్ట్లీ మనకు కే వచ్చేసి 3 ఇచ్చిండు. ఇంకా నెంబర్స్ వచ్చేసి 4, 5, 8, 2 ఇచ్చిండు. ఇనిషియలైజ్ వీటిలో చేస్తావు. దాని తర్వాత నువ్వు ఎప్పుడైతే యాడ్ కొడతాడుగా, యాడ్ 3 వేసిండు వాడు. సో సారీ, ఇక్కడ యాడ్ 3 వేసిండు. సో అప్పుడు ఏం చేస్తామంటే ఇందులో యాడ్ చేయాలి. యాడ్ చేసి మనం రిటర్న్ చేయాలి kth లార్జెస్ట్. సో ఇక్కడ మనం దీన్ని ఎట్లా చేస్తాం? నార్మల్ బ్రూట్ ఫోర్స్ వే అయితే మనం 2, 4, 5, 8 చేస్తాం. దాని తర్వాత ఇప్పుడు kth లార్జెస్ట్ ఏది? kth లార్జెస్ట్ అంటే వెనకల్ నుంచి ఇట్లా, ఇది లార్జెస్ట్ కాబట్టి ఇది ఫస్ట్ లార్జెస్ట్, ఇది సెకండ్ లార్జెస్ట్, ఇది థర్డ్ లార్జెస్ట్. సో ఇది మనకు వాల్యూ ఇప్పుడు. సో దీని తర్వాత 3 యాడ్ చేసిండు. సో ఈ 3 ఈడిపోతుంది. ఎందుకంటే దీనికంటే తక్కువ వాటి ఈడికి వెళ్తుంది. సో ఇది 3లోకి వెళ్తుంది. కానీ మనం ప్రతిసారి యాడ్ చేసేటప్పుడు వాడు kth లార్జెస్ట్ రిటర్న్ చేయమంటుండ, అంటే థర్డ్ లార్జెస్టే. కానీ ఇప్పుడు మనం యాడ్ దీనిలో చేసినా మనకు యూజ్ లేదు. సో ఎందుకంటే ఈ బ్లాక్లోనే ఎప్పటికీ థర్డ్ లార్జెస్ట్ ఉంటుంది. ఇప్పుడు ఎప్పుడైతే గ్రేటర్ వాల్యూ అవుతుందో అప్పుడే ఈ బ్లాక్లో మనం యాడ్ చేయగలుగుతాం. సో ఇప్పుడు లెస్సర్ అయిందనుకో అవసరం లేదు. కానీ ఇప్పుడు దీనిలో మనం యాడ్ చేయాలంటే మనకు ఆల్మోస్ట్ ఏదైనా యాడ్ చేయాలంటే మనకు ఆల్మోస్ట్ ఓ ఆఫ్ n టైమ్స్ పడుతుంది.
అందుట్లో మనం దీనిలో సెర్చ్ చేయాలంటే బైనరీ సెర్చ్‌లో సెర్చ్ చేస్తే లాగ్ ఎన్ టైమ్స్ పడతది. సో, సెర్చ్ చేసి యాడ్ చేస్తే ఇంత కాంప్లెక్సిటీ పడతది. సో, అట్లా చేయకుండా మనం మిన్ హీప్ యూజ్ చేసుకున్నామంటే మిన్ హీప్‌ల మనం మినిమమ్ వచ్చేసి ఫస్ట్ ఉంటుంది. సో, 4, 5, 8 ఉంటాయి. ఈ మిన్ హీప్‌లో మనం ఇంత సైజులో పెట్టుకుంటే థర్డ్ లార్జెస్ట్ కావాలి కాబట్టి థర్డ్ మినిమమ్ వచ్చేసి ఇదైతుంది. థర్డ్ మినిమమ్. సో, మిన్ హీప్‌ల మనం ఎంత పెట్టుకుంటాం అంటే ఇంత సైజ్ పెట్టుకుంటాం. 3 సైజ్ పెట్టుకుంటాం. సో, 3 సైజ్ పెట్టుకొని ప్రతిసారి మినిమమ్ అడిగితే మనకు థర్డ్ లార్జెస్టే వస్తుంది అన్నమాట. సో, మిన్ హీప్ అంటే ఇట్లొస్తుంది థర్డ్ లార్జెస్ట్. మ్యా మ్యాక్స్ హీప్ అంటే ఏమొస్తుంది? థర్డ్ మాక్సిమం. సారీ మాక్సిమం ఎప్పుడు ఇదే వస్తుంది. మ్యాక్స్ హీప్‌ల మాక్సిమం ఇదొస్తుంది. మిన్ హీప్‌ల మినిమం ఇదొస్తుంది. సో, మిన్ హీప్ తీసుకోవాలన్నమాట. ఇప్పుడు మన సినారియోకి మిన్ హీప్ అవసరం. సో, మిన్ హీప్‌ల మినిమమ్ వాల్యూ వస్తుంది ఇది. మినిమమ్ వాల్యూ ఈజ్ ఈక్వల్ టు థర్డ్ లార్జెస్ట్. ఎందుకంటే కే సైజ్ ఇంతుందన్నమాట. సో, కే సైజ్ ఇంత మెయింటైన్ చేసుకుంటా మిన్ లార్జెస్ట్ ఇంతుంటే మనకు మినిమమ్ వాల్యూ వచ్చేసి థర్డ్ లార్జెస్ట్ వాల్యూ అవుతుంది. సో, ఇప్పుడు ఇది ఎట్లా ఇంప్లిమెంట్ చేస్తారంటే ఇనీషియలైజ్ మనకు కే ఇచ్చిండు, నమ్స్ ఇచ్చిండు. సో, కే వచ్చేసి మనం ఇట్లా ఒక ఇన్స్టాన్స్ వేరియబుల్‌కి తీసుకున్నా. ఇంకా మిన్ హీప్ తీసుకుంటున్నా. సో, మిన్ హీప్ వచ్చేసి ఒక క్లాస్. సో, ఈ క్లాస్‌ని ఒకటి ఇన్‌స్టాన్షియేట్ చేసిన. ఈ క్లాస్‌లో మనం ఏం చేస్తామంటే ఈ నంబర్స్‌లో లూప్ చేసుకొని ట్రావర్స్ చేసి ఈ నంబర్‌ని మనం పంపుతాం అన్నమాట. సో, ఈ నంబర్‌ని యాడ్‌కి పంపుతాం. ఎప్పుడైతే ఇన్‌స్టాన్షియేట్ చేసేటప్పుడేమో లూప్‌లో చేస్తాం. ఒక్కొక్కటి చేసేటేమో ఇండివిడ్యువల్‌గా చేస్తాం. సో, ఇక్కడ యాడ్ చేసినప్పుడు మనం రిటర్న్ చేయాలి. రిటర్న్ మిన్ హీప్ చేస్తాం. మినిమమ్ చేస్తాం. కానీ యాడ్ చేయాలి కదా ఫస్టే. యాడ్ చేయాలంటే ఇప్పుడు వాల్యూని చెక్ చేయాలి. వాల్యూ వచ్చేసి వాల్యూ కంటే ముందు మనం మిన్ హీప్ సైజ్ చెక్ చేయాలి. మిన్ హీప్ సైజు కే కంటే తక్కువ ఉంటే ఏం చేస్తామంటే కే కంటే తక్కువ ఉంటే మిన్ హీప్‌లకి యాడ్ చేసుకుంటాం. మిన్ హీప్ డాట్ పుష్ వాల్యూ. అదే మిన్ హీప్ కంటే ఎక్కువ ఉందనుకో అప్పుడు ఏం చేస్తాం చెక్ చేస్తాం. మిన్ హీప్‌ల అంటే స్మాలెస్ట్ మినిమమ్ వాల్యూ కంటే చిన్నగా ఉంటే మనం ఏం చేయక్కర్లేదు. మిన్ హీప్‌ల చిన్న వాల్యూ కంటే పెద్దగా ఉందనుకో వాల్యూ అప్పుడు లాస్ట్ వాల్యూ పాప్ చేసేస్తాం. సో, ఇక్కడ నేను చెప్పినట్టు సపోజ్ ఇక్కడ మనకు 6 యాడ్ చేస్తున్నాం. సో, 6 వచ్చేసి 4 కంటే పెద్దది కాబట్టి ఇది తీసేసి మనం ఈ 6 వచ్చేసి దీనిలో ప్లేస్ చేస్తాం. అప్పుడు మిన్ హీప్‌ల ఇది మినిమమ్ వాల్యూ. థర్డ్ మినిమమ్ వచ్చేసి 5 అవుతుంది. అట్లా. సో, ఇక్కడ మిన్ హీప్ మిన్ ఈజ్ గ్రేటర్ దాన్ వాల్యూ అంటే సారీ లెస్ దాన్ వాల్యూ అంటే మనం ఏం చేస్తాం మిన్ హీప్‌ల పాప్ చేస్తాం. మిన్ హీప్‌ల ఇప్పుడు మళ్ళీ పుష్ చేయాలి కొత్త వాల్యూ పుష్ చేస్తాం.